నేను ఇప్పుడు చెప్తున్నా, పెన్షన్దారులకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బెనిఫిట్స్ మీకు పూర్తిగా ఇచ్చేదారు. లాస్ట్ కోర్టు ఇప్పటికే దాదాపు 20 పిటిషన్ కోర్టులో పెండింగ్ ఉన్నది. కోర్టు అడుకునే పరిస్థితి. ఇంకా ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఫస్ట్ నాడే జీతాలు ఇవ్వాల్సిందే. అది ఒక తెలంగాణ రాష్ట్రం ఇస్తుందా? కేసీఆర్ మూర్ఖుడు, కేసీఆర్ ఇవ్వలే కానీ కేసీఆర్ ఇంట్లో కూర్చోబెట్టారు. ఫస్ట్ నాడు జీతం ఇవ్వాల్సింది, అది రూల్, అది పద్ధతి. అది వాళ్ళు బిచ్చమేస్తున్నాం ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు. ఏమన్నా వాళ్ళు నెల తరబడి ఆ నెల మొత్తం కష్టపడితే వాళ్ళు జీతాలు ఇస్తున్నావు, అది గొప్పతనం. అదేమన్నా కామన్. అది అన్ని రాష్ట్రాలు కూడా ఇస్తాయి, అన్ని రాష్ట్రాలు కూడా జీతాలు ఇస్తాయి ఫస్ట్ నాడు. నువ్వు ఇచ్చేదేంది? మరి కేంద్ర ప్రభుత్వము యథావిధిగా 5 డిఎల్ ఇస్తున్నది. మొత్తం డిఎల్ అని రెగ్యులర్గా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇస్తున్నది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మనం 5 డిఎల్ ఎందుకు పెండింగ్ పెట్టినావు? నేను మళ్ళీ చెప్తున్నాను. అందుకే రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు, పెన్షన్దారులు, రిటైర్ అయిన ఉద్యోగస్తులకు నిజంగా బెనిఫిట్స్ అన్నీ మీకు ఇచ్చినట్టయితే, ఇచ్చినట్టు మీరు నమ్మితే మీరు వాళ్ళ కోటేసుకోండి. లేకుంటే ఇచ్చే విధంగా కొట్లాడాలంటే మా కోటేయండి. ఉద్యోగస్తులకు 5 డిఏలు ఇచ్చిండు. పిఆర్సీ కూడా అమలు చేస్తున్నాడు, అమలు చేసిండు. మాకు ప్రమోషన్లు ఇచ్చిండు. 317 జీవోను సవరించిండు అని మీరు భావిస్తే అటు ఓటేసుకోండి. లేదు నెక్స్ట్ మళ్ళీ గతంలో ఉద్యమాలు ఎట్లా చేస్తామో అట్లా ఉద్యమం చేయాలి, ప్రభుత్వం మెడలు వంచాలి అంటే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. నిరుద్యోగులకు 56,000 రూపాయలు అకౌంట్లో వేసిండ్రు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిండు అని మీరు భావిస్తే అటు ఓటేయండి. లేదు నెక్స్ట్ కొట్టాడాల్సిందే, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే, 56 నిరుద్యోగ వృత్తి కోసం కొట్టాడాల్సిందే అని భావిస్తే భారతీయ జనతా పార్టీ కొట్టేయండి. కేజీబీవీకి సంబంధించి మీకు సిఆర్టీలకు 26,000 నుంచి 32,000 ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టయితే, స్పెషల్ ఆఫీసర్కు 32,000 నుంచి 52,000 రూపాయలు పెంచి మీకు ఇచ్చిండు అని మీరు భావిస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకోండి, అటు ఓటేసుకోండి. ఇలా మీతో పాటు మేము కొట్టాడాలి అని భావిస్తే మాకు ఓటేయండి. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాను. ఏమే ఫీజు రియంబర్స్మెంట్ కూడా, ఫీజు రియంబర్స్మెంట్ 7,500 కోట్ల రూపాయలు యాజమాన్యాలకు ఇచ్చిందని మీరు భావిస్తే ఓటేసుకోండి. మీకోసం కొట్టాడాలి అనే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచాలంటే మాకు ఓటేయండి. 317 జీవో వ్యతిరేకంగా కొట్టాడిది కాంగ్రెస్ పార్టీ, అటు ఓటేసుకోండి. లేదు జైల్లోకి పోయింది, లాఠీ దెబ్బలు తిని తెగించి కొట్టాడిది భారతీయ జనతా పార్టీ మీరు భావిస్తే మాకు ఓటేయండి. 6 గ్యారెంటీల ప్రస్తావన లేదు ముఖ్యమంత్రి గారి దగ్గర. 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చిండ్రా, ఎందుకు ఇవ్వలే? చలో చెప్పండి, సమాధానం చెప్పండి. 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చిండ్రా, ఇవ్వలే, ఎందుకు ఇవ్వలేదు? సమాధానం చెప్పండి. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, చేసిండ్రా, ఎందుకు ఇవ్వలేదు? సమాధానం చెప్పండి. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, ఇచ్చిండ్రా, ఎందుకు ఇవ్వలేదు? సమాధానం చెప్పండి. స్కూటీ ఇస్తున్నారు, 18 సంవత్సరాలు దాటిన యువతులకు స్కూటీ ఇస్తున్నారు, ఇచ్చిండ్రా, ఎందుకు ఇవ్వలేదు? చెప్పండి. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, ఇచ్చిండ్రా, ఎందుకు ఇవ్వలేదు? చెప్పండి. తులం బంగారం ఇస్తున్నారు, ఇచ్చిండ్రా, ఎందుకు ఇవ్వలేదు? చెప్పండి. 12,000 రూపాయలు రైతు కూలీలకు ఇస్తున్నారు, ఇచ్చిండ్రా, ఎందుకు ఇవ్వలేదు? చెప్పండి. రైతు భరోసా ఇస్తున్నారు, ఇచ్చిండ్రా, 20 లక్షల మందికి ఇవ్వాలి, ఇచ్చిండ్రా, ఎందుకు ఇవ్వలేదు? చెప్పండి. వాళ్ళ తరుగు తాలు తేమలే కూడా కొంటున్నారు, ఎందుకు కొనలేదు? కొండరా, ఎందుకు కొనలేదు? చెప్పండి.